హాయ్ ఎవరివన్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా రిజల్ట్స్తో పాటు నేను నా సర్కిల్లో ఒక 477 మంది వరకు మంచి రిజల్ట్స్ ఇచ్చాను. ఈ రిజల్ట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బిఫోర్ నా వెయిట్ వచ్చేసి 88 కేజీలు ఉండేది. నాకు యాక్చువల్గా అప్పటికి షుగర్ లెవెల్స్ హై అయ్యాయి, బీపీ బార్డర్లో ఉన్నాయని చెప్పారు. ఇంకా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలి అన్నారు. ఇప్పటి నుంచి ట్యాబ్లెట్ వాడడం ఎందుకని చెప్పేసి నేను వెయిట్ లాస్ కోసం చాలా ప్రయత్నాలు చేశాను. మార్నింగ్ లెమన్ వాటర్లో హనీ వేసుకొని తీసుకోవడం, అదేవిధంగా మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, తర్వాత మధ్యాహ్నం రైస్ పూర్తిగా మానేసి చపాతీలే తినడం, తర్వాత వాకింగ్ అండ్ రన్నింగ్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం, ఇలాగ చాలా ప్రయత్నాలు చేస్తూ ఒక 2 కేజీల వరకు బరువు తగ్గగలిగానే కానీ ఎనర్జీ లెవెల్స్ చాలా లో అయింది. అసలు ఏమైనా పని చేయాలంటే బద్ధకంగా ఉండేది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇలాగా చాలా ప్రయత్నాలు చేసి ఒక్కరోజు నేను న్యూట్రిషన్ సెంటర్కి విజిట్ చేశాను. న్యూట్రిషన్ సెంటర్కి విజిట్ చేశాక అర్థమైంది ఏమని అంటే, నేను బైక్ నడపడానికి పెట్రోల్ వేయకుండా డీజిల్ అండ్ కిరోసిన్ వాటర్ వేసి బండి నడుపుతున్నాను, అందుకే నా వెయిట్ లాస్ జర్నీ జరగట్లేదు అని అర్థమైంది. అక్కడికి వెళ్ళాక నాకు పర్సనల్గా నా బిఎంఆర్ ప్రకారం నాకు ఒక లెక్క ఉంది. బాడీకి ఎంత కార్బ్స్ కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత గుడ్ ఫ్యాట్ కావాలి, ఎంత పీచు పదార్థం కావాలి, ఇలా తెలుసుకొని నేను ఎప్పుడైతే బరువు తగ్గడానికి ప్లాన్ చేశానో 5 నెలల్లో 21 కేజీ బరువుని ఈజీగా తగ్గించుకోగలిగాను. నేను బరువు తగ్గి నేను ఎప్పుడైతే బరువు తగ్గానో నా షుగర్ లెవెల్స్ హైలో ఉన్నటువంటి నార్మల్ అయ్యాయి, బీపీ బార్డర్లో ఉన్నది నార్మల్ అయింది. గత 3 సంవత్సరాలుగా ట్యాబ్లెట్లు లేకుండా నా షుగర్ లెవెల్స్ని, నా బీపీని నార్మల్గా పెట్టుకోగలిగాను. ఇవన్నిటికి కారణం ఏంటంటే నేను తీసుకోవాల్సిన ఫుడ్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ ఆర్గాన్స్ అప్ అండ్ డౌన్గా ఉండడం నార్మల్ అయ్యాయి. అదేవిధంగా నాకు తెలిసిన సర్కిల్లో ఒక 477 మందికి వెయిట్ లాస్ రిజల్ట్స్ ఇచ్చాను, వెయిట్ గెయిన్ రిజల్ట్స్ ఇచ్చాను. అదేవిధంగా వాళ్ళకి స్కిన్ రిజల్ట్స్ కానీ, తర్వాత పీసీఓడి అండ్ పీసీఓఎస్, తర్వాత థైరాయిడ్, షుగరు, బీపీ ఇలాగ చాలా నార్మల్ చేసుకోగలిగారు. ఇవన్నీ కూడా మనం మెడికల్ క్లెయిమ్ ఇవ్వట్లేదు, కానీ ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవడం వలన వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ పనితీరు అప్ అండ్ డౌన్గా ఉండేటువంటి నార్మల్గా పనిచేయడం అయ్యాక ఆ ఛాలెంజెస్ అన్నీ నార్మల్లోకి వచ్చాయి. చాలా హెల్దీగా మంచిగా రిజల్ట్స్ తీసుకున్నారు. మీరు కూడా మీ బిఎంఆర్ ప్రకారం మీరు ఎంత తింటున్నారు, ఏమి తింటున్నారో తెలుసుకోవాలనుకుంటే మన ఆఫీస్ తిరుపతిలో, మన మున్సిపల్ పార్క్ ఆపోజిట్ శివజ్యోతి నగర్ తిరుపతి, ఉదయం 7:30 నుంచి 9:30 వరకు ఆఫీస్ టైం ఉంటుంది. వితౌట్ బ్రేక్ఫాస్ట్తో వస్తే హ్యాపీగా మీకు పర్సనల్గా మీ బిఎంఆర్ ప్రకారం మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తూ హెల్తీగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మరి మీ అందరి కోసం మీకు మంచి డైట్ ఇవ్వడానికి, మీకు మంచిగా వెయిట్ లాస్ ఇవ్వడానికి, మీ అవేర్నెస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే హ్యాపీగా రండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.